అభ్యర్థి నుంచి చేస్తాడు కానీ ఆయనను చేయనిస్తారు పని. ఆ రేవంత్ బాబు అంటేనే ఈయన చేయాలి పనులు. పరిపాలన ఆలు ఉంది పెద్ద మంచి ఆయన ఆళ్ళు అంటేనే ఈయన చేయాలి. లేకుంటే ఈయన ముడుచుకొని అవతారాలు కూడా ఈయన కూడా పోవాలి అట్లనే. ఇంకా అంతే. ఆయన గెలవకపోయినమ్మా పనులు అయితే చేస్తాం. ఆయన హోదాలో ఉన్నా కానీ ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు మన దానికి దీనికి పోటీ చేసి ఎప్పుడు గెలవకుండా నేను చేయపో అని చెప్పలేం జనాలకు. ఏ పనికైనా ఆదుకున్నాడు కూర్చున్నాడు మాట్లాడాడు. మరి ఇప్పుడు అదే ఈ 40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే లోకల్ వాళ్ళు లేరంటారు. వాళ్ళు పీజేఆర్ లోకల్ వాడా కాదా లేకపోతే ఈయన ఎక్కడి నుంచి వచ్చారని? పీజేఆర్ దగ్గరనే వాళ్ళ గొల్లోలు మొత్తం పీజేఆర్తోనే ఇంద్రనగర్ కృష్ణనగర్ ఎల్లరెడ్డి కూడా ఇవన్నీ ఆయన పుడితేనే ఆయన దగ్గర ఉండే సాకిరత అయిపోయారు వీళ్ళు. ఆయనతోనే హుషారయ్యి ఇక వాళ్ళకి ఇక ఏదో వచ్చింది వాళ్ళకు. వచ్చినందుకు ఆయనకి ఎదురు తిరిగితే వదిలిపెట్టాడు. ఆయన నవీన్ యాదవ్ ఏమంటే ఆయన మంచి పనులు చేస్తాడు. నేను పనులు చేయలేను మీరు వద్దు నా దగ్గర రాకమని చెప్పాడు. ఎవరిని అంటే బరాబర్ ఇప్పుడు కూడా చెప్తాడు అప్పుడు కూడా చెప్తాడు. పిలిపిస్తాడు చేస్తాడు పని కూడా చేస్తాడు. మనిషి మంచి ఇవాళ నాయనకి చేత కాకుండా ఆయన ఉన్నాడు ఇప్పుడు చేస్తాడేమో మళ్ళీ తెలియదు. మంచోడే ఏ పనికైనా ఏదైనా ఆపుతుందని పోతే ఏమైనా సాయం చేస్తాడు. ఏదైనా కష్టం వచ్చిందంటే దాన్ని ఆదుకుంటాడు. అదొకటి ఉందిలే నవీన్ యాదవ్.